ఇప్పుడు మనం కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ నుంచి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. కోఆర్డినేట్ జామెట్రీ అనగానే మనకు గుర్తు రావాల్సింది కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్, రైట్? కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అని ఎందుకంటామంటే డికార్టెస్ అనే ఆయన ఫస్ట్ టైం కనుక్కున్నాడు. అది ఎలా వస్తుందంటే మనకి నెంబర్ లైన్స్ తెలుసు కదా, 2 నెంబర్ లైన్స్ని ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా డ్రా చేస్తే వచ్చేది 2D కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే, ఆర్ అదర్వైజ్ మనం కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఇన్ 2D ప్లేన్ అని కూడా పిలవచ్చు. ఇక్కడ చూస్తే ఈ నెంబర్ లైన్ రెండు ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, రైట్? ఆ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని O అంటున్నాం. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఆరిజిన్ ఆఫ్ ద కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే, దాని కోఆర్డినేట్స్ ఏముంటాయి? 0,0 ఉంటుంది. ఓకే, ఎక్స్ యాక్సిస్ అన్నాం కదా, ఈ హారిజాంటల్ యాక్సిస్ని ఎక్స్ యాక్సిస్ అంటున్నాం, వర్టికల్ యాక్సిస్ని వై యాక్సిస్ అని పిలుస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక పాయింట్ P అనేది ఉందనుకుందాం. అది 2D ప్లేన్లో ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ 2 నెంబర్స్, రైట్? ఎక్స్ యాక్సిస్ మీద ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ నెంబర్ 3 అండ్ వై యాక్సిస్ మీద ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ నెంబర్ 4, రైట్? అంటే దీన్ని ఏమని రాస్తాం? P = 3,4 అని రాస్తాం. అర్థమైందా? P రిప్రజెంట్స్ ఎ పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఓకే, P ఈజ్ ఆ పాయింట్ని ఎలా రాస్తామంటే బ్రాకెట్ ఓపెన్ చేసి ఎక్స్ కోఆర్డినేట్ కామా వై కోఆర్డినేట్ అండ్ బ్రాకెట్ క్లోజ్, రైట్? ఎక్స్ కోఆర్డినేట్నే కొన్నిసార్లు అబ్సిస్సా అని పిలుస్తాం, వై కోఆర్డినేట్ని ఆర్డినేట్ అని పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ 3 ఆర్ అబ్సిస్సా ఈజ్ 3 ఫర్ పాయింట్ P. వై కోఆర్డినేట్ = 4 ఆర్ ఆర్డినేట్ = 4 ఓ పాయింట్ P. అర్థమైంది కదా? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, మన దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయనుకుందాం, x1, y1 అండ్ x2, y2 అనే 2 పాయింట్స్ ఉంటాయి కనుక వాటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా తెలుసు. అదేంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే, 2 పాయింట్స్ ఉంటే వాటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవచ్చు. ప్రతి పాయింట్కి ఒక ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ ఉంటుంది 2D ప్లేన్లో, రైట్? సో అలా 2 పాయింట్స్ తెలిస్తే వాటి మధ్య డిస్టెన్స్ ఈ ఫార్ములా యూస్ చేసి కనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి, A అండ్ B అనే పాయింట్. ఏ పాయింట్కి కోఆర్డినేట్స్ 8,3, B పాయింట్కి కోఆర్డినేట్స్ 4,3. ఓకే, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B అని అడిగారు అనుకుందాం. ఓకే, నేనేమంటాను? x1 = 8 అండ్ y1 = 3 అంటాను. ఫస్ట్ పాయింట్ని x1, y1 అనుకుంటే, సెకండ్ పాయింట్ని x2, y2 అనుకుంటే x2 = 4 అండ్ y2 = 3. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే డిస్టెన్స్ D = x2, దట్ ఈస్ 4 - 8 హోల్ స్క్వేర్, రైట్? x2 - x1 హోల్ స్క్వేర్, రైట్? ప్లస్ y2 దట్ ఈస్ 3 - y1 దట్ ఈస్ ఆల్సో 3 హోల్ స్క్వేర్. సో దీని ఏమని రాయొచ్చు? -4 హోల్ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్. అంటే దీని ఏమని రాయొచ్చు? √4 స్క్వేర్, రైట్? -4 హోల్ స్క్వేర్ = 4 స్క్వేర్ = 16, రైట్? సో √16 that is equal to 4. So the distance between A and B is 4 units. అర్థమైందా? మనకి ఇక్కడ చూస్తే కనుక AB అనే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. ఓకే, కోఆర్డినేట్స్ ఆఫ్ A వచ్చి x1, y1 మనకు తెలుసు, B వచ్చి x2, y2 అనుకోండి కోఆర్డినేట్స్ ఆఫ్ B. ఆ పర్టిక్యులర్ లైన్ సెగ్మెంట్ మీద ఒక పాయింట్ ఉంది P. ఈ P కోఆర్డినేట్స్ x, y అనుకుంటే దాని వాల్యూ ఎంతో తెలుసుకోవాలంటే ఎలా అంటే దానికోసం మనకి సెక్షన్ పాయింట్ ఫార్ములా ఉంది. సెక్షన్ పాయింట్ ఫార్ములాకి కావాల్సిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే P అనే పాయింట్ ABని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అనేది కావాలి. ఓకే, అంటే A నుంచి Pకి డిస్టెన్స్ AP, రైట్? P నుంచి Bకి డిస్టెన్స్ PB. డిస్టెన్స్ తెలియాల్సిన అవసరం లేదు, మనకు కావాల్సింది ఏంటంటే వాటి మధ్య రేషియో తెలియాలి. అంటే AP/PB లెట్సే M1/M2 అనుకుంటే కనుక ఆ రేషియో తెలిస్తే మనం సెక్షన్ పాయింట్ ఫార్ములా యూస్ చేసి ఈ x, y అనే కోఆర్డినేట్స్ వాల్యూస్ తెలుసుకోవచ్చు. సెక్షన్ ఫార్ములా ఏమని చెప్తుంది?
P, that is x comma y, is equal to m1 x2 plus m2 x1 divided by m1 plus m2, comma m1 y2 plus m2 y1 divided by m1 plus m2. గుర్తుపెట్టుకోండి, దీన్ని కోఆర్డినేట్స్ x1 కామా y1 అనుకున్నాం, రైట్? దీని కోఆర్డినేట్స్ x2 కామా y2 అనుకున్నాం, రైట్? m1 x2 plus m2 x1 divided by m1 plus m2. అదే వైకి వచ్చేసరికి m1 y2 ప్లస్ m2 y1 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఈ ఫార్ములా గుర్తుండాలి మీకు, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ P అనేది ఈ పర్టికులర్ లైన్కి మిడ్ పాయింట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉందనుకుందాం, ఏకి బికి ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉందనుకుందాం. లెట్ మీ కాల్ దిస్ యాజ్ P ప్రైమ్, ఓకే? ఈ పర్టికులర్ పాయింట్ మనకు ఎలా తెలుస్తుంది అంటే m1 is to m2 equal to 1 is to 1, రైట్? సో m1 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి m2 ప్లేస్లో, అప్పుడు ఏమవుతుంది? ఇది x2 ప్లస్ x1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2, రైట్? కామా y2 ప్లస్ y1 డివైడెడ్ బై 2, రైట్? సో మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1 plus x2 divided by 2, comma y1 plus y2 divided by 2. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సెక్షన్ పాయింట్ ఫార్ములా అండ్ మిడ్ పాయింట్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. లెట్స్ సే మన దగ్గర ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉంది, ఓకే? ఏ కోఆర్డినేట్స్ వచ్చి x1 కామా y1, బి కోఆర్డినేట్స్ x2 కామా y2 అండ్ సి కోఆర్డినేట్స్ x3 కామా y3, ఓకే? ఇలా పాయింట్స్ ఉన్నాయి అండ్ వీ వాంట్ టు ఫైండ్ సెంట్రాయిడ్ G ఆఫ్ ద ట్రయాంగిల్. మీరు చూస్తే కనుక ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది కదా, ఏ అనేది వన్ ఆఫ్ ద వెర్టెక్స్ ఆఫ్ ద ట్రయాంగిల్, రైట్? దానికి అపోజిట్ సైడ్ ఏంటి? BC. ఆ BCకి ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ కనుక్కుంటే, లెట్స్ సే ఆ మిడ్ పాయింట్ D అన్నాం అనుకో, ఈ లైన్ ఏడి ఏదైతే ఉందో దాన్ని మీడియన్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటాం. అలా మనం 3 వర్టెక్స్ ఉన్నాయి కాబట్టి 3 మీడియన్స్ డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీకి ఆపోజిట్ సైడ్ వచ్చి ఏసీ, దానికి ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ కనుక్కోండి మీరు ఏసీకి, దాన్ని ఈ అని పిలుద్దాం మిడ్ పాయింట్ని, ఓకే? సో సిమిలర్లీ సికి ఆపోజిట్ సైడ్ ఏబి ఉంది కదా, దాని మిడ్ పాయింట్ ఎఫ్ అని పిలుద్దాం, రైట్? మీకు ఎఫ్ అనే దానికి కోఆర్డినేట్స్ ఏంటి అంటే కనుక x1 ప్లస్ x2 డివైడెడ్ బై 2, కామా y1 ప్లస్ y2 డివైడెడ్ బై 2. అలా మనం డి కోఆర్డినేట్స్ కనుక్కోవచ్చు, ఈ కోఆర్డినేట్స్ కనుక్కోవచ్చు, రైట్? బి అనేది ఒక మీడియన్, ఏడి అనేది ఒక మీడియన్ అండ్ సిఎఫ్ అనేది ఇంకొక మీడియన్. సో 3 మీడియన్స్, 3 వర్టెక్స్ ఉన్నాయి కాబట్టి 3 మీడియన్స్ ఉంటాయి. మీకు గుర్తుండాల్సిన పాయింట్ ఏంటంటే సెంట్రాయిడ్ ఈస్ గోయింగ్ టు డివైడ్ ఎనీ మీడియన్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. ఫర్ ఎగ్జాంపుల్ ఏడి అనే ఒక మీడియన్ చూస్తే కనుక ఏ నుంచి జీకి సెంట్రాయిడ్ అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనేది గుర్తుండాలి మీకు, ఓకే? సెంట్రాయిడ్ డివైడ్స్ మీడియన్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. ఫర్ ఎగ్జాంపుల్ సిఎఫ్ అనే ఒక మీడియన్ ఉంది కదా, దాన్ని సెంట్రాయిడ్ జీ అనేది ఎలా డివైడ్ చేస్తుందంటే 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది, రైట్? ఈ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని మనం సెంట్రాయిడ్ ఫార్ములా కనుక్కోవచ్చు. అదేంటంటే సెంట్రాయిడ్ జీ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3 డివైడెడ్ బై 3, కామా y1 ప్లస్ y2 ప్లస్ y3 డివైడెడ్ బై 3, ఓకే? ఇది గుర్తుండాల్సిన ఫార్ములా. Find the centroid of a triangle whose vertices are 1,1, 1,5 and 4,3. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మనం ఏం చేయాలి? x1 ప్లస్ x2 ప్లస్ x3 డివైడెడ్ బై 3 అంటే 1 ప్లస్ 1 ప్లస్ 4 డివైడెడ్ బై 3, కామా 1 ప్లస్ 5 ప్లస్ 3 డివైడెడ్ బై 3, రైట్? అంటే ఇదేమైంది 6/3, దట్ మీన్స్ 2, కామా 9/3, that is 3, right? Centroid of this particular triangle is 2,3. అర్థమైందా?
మనకి ట్రయాంగిల్కి 3 వర్టిసెస్ ఉంటాయని తెలుసు. ఆ 3 వర్టిసెస్కి కోఆర్డినేట్స్ ఇస్తే x1, y1 అని, x2, y2 అని, x3, y3 అని కోఆర్డినేట్స్ ఇస్తే ఆ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవడానికి మన దగ్గర ఈ ఫార్ములా ఉంది. హాఫ్ టైమ్స్ మాడ్యులస్ ఆఫ్ x1 times y2 minus y3 plus x2 times y3 minus y1 plus x3 times y1 minus y2. ఓకే, ఈ మాడ్యులస్ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యులస్ ఆఫ్ -6 అనేది కానీ ఉందనుకో, దాని వాల్యూ 6. మాడ్యులస్ ఆఫ్ +6 ఉన్నా కానీ దాని వాల్యూ +6. ఓకే, మాడ్యులస్ అనేది ఏం చేస్తుంది, నెగిటివ్ సైన్ ఉన్నప్పుడు దాన్ని పాజిటివ్గా మార్చేస్తుంది, పాజిటివ్ సైన్ని పాజిటివ్గానే ఉంచుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు మాడ్యులస్ వాడుతున్నాం, బ్రాకెట్ వాడకుండా అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది ఎప్పుడు పాజిటివ్ నెంబరే ఉంటుంది కాబట్టి ఇక్కడ మాడ్యులస్ వాడుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఆర్ కొలీనియర్ పాయింట్స్? మీకు కొలీనియర్ పాయింట్స్ అంటే తెలుసా? కొలీనియర్ పాయింట్స్ అంటే దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ లై ఆన్ ఎ సేమ్ స్ట్రైట్ లైన్. ఓకే, వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటారు. మీరు ఇక్కడ ఈ ఫిగర్లో చూసారనుకోండి, ఏబిసి అనేవి ఒక స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి కదా, అందు గురించి అవి కొలీనియర్ పాయింట్స్. అలాగే ఇక్కడ చూస్తే బిఈడిఎఫ్ ఇవన్నీ ఈ స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి కదా, అందు గురించి అవి కూడా అనదర్ సెట్ ఆఫ్ కొలీనియర్ పాయింట్స్. ఓకే, అయితే మనకి కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్లో 3 పాయింట్స్ కొలీనియర్ పాయింట్సా కాదా అనేది కనుక్కోవడం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక ఏబిసి అనేవి 3 పాయింట్స్ ఉన్నాయి, అవి ఒక స్ట్రైట్ లైన్ మీద పడుతున్నాయి కాబట్టి ఏబిసి అనేవి కొలీనియర్ పాయింట్స్. ఇక్కడ ఏ, బి అండ్ డి అనేవి కనుక చూసామనుకున్నాం, అవి స్ట్రైట్ లైన్ మీద లేవు అంటే దే ఆర్ నాట్ కొలీనియర్. అయితే మనకి ఇలా డ్రా చేసి చూసి కొలీనియరా కాదా చెప్పడం అనేది ఒక పద్ధతి. అలా కాకుండా మనకు ఒక 3 పాయింట్స్ ఇచ్చి అవి కొలీనియరా కాదా చెప్పమని అడిగితే కనుక మన దగ్గర ఒక ట్రిక్ ఉంది. అదేంటి, మీరు చూడండి, ఏబి, బిడి అండ్ ఏడి ఈ 3 కొలీనియర్ కాదని చెప్పాము ఇప్పుడే. కొలీనియర్ కావు, కానీ వాటిని కనెక్ట్ చేస్తే మనకి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, రైట్? కొలీనియర్ అయితే కనుక ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది, కొలీనియర్ కాకపోతే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. 3 పాయింట్స్ ఆర్ నాట్ కొలీనియర్, దే ఫామ్ ఏ ట్రయాంగిల్. మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు కదా, ఈ 3 పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ తెలిస్తే ఆ 3 పాయింట్స్ యూస్ చేసుకుని ఏరియా కనుక్కోవచ్చు, రైట్? ట్రయాంగిల్ ఫామ్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటి, ట్రయాంగిల్కి ఎంతో కొంత ఏరియా ఉంటుంది, రైట్? అంటే ఇఫ్ దే ఆర్ నాట్ కొలీనియర్ దే ఫామ్ ఏ ట్రయాంగిల్ అండ్ మీరు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కుంటే కనుక అది ఫైనైట్ నెంబర్ అవుతుంది. అంటే అది 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 1.2 అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఏరియా అనేది ఒక ఫైనైట్ నెంబర్ అవుతుంది. అలా కాకుండా కొలీనియర్ అయిన పాయింట్స్ ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అనుకో, దే డు నాట్ ఫామ్ ట్రయాంగిల్. మనకు తెలుసు స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తాయని, అయినా కానీ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా యూస్ చేసి నేను ఏరియా కనుక్కుంటాను. అప్పుడు ఏరియా ఎంత వస్తుంది, ఏరియా ఈక్వల్ టు 0 వస్తుంది. అర్థమైందా? మీకు 3 పాయింట్స్ ఇచ్చి కొలీనియరా కాదా కనుక్కోమంటే క్విక్గా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా యూస్ చేసి ఓకే ఏరియా కనుక్కొని, ఏరియా ఫైనైట్ వచ్చింది అనుకోండి కొలీనియర్ కాదని చెప్పేస్తాం. ఏరియా ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి కొలీనియర్ అని చెప్పేస్తాం. గాట్ ఇట్? మన దగ్గర ఏబి అనే ఒక లైన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే దాని కోఆర్డినేట్స్ x1, y1 అనుకో, బి అనే దాని కోఆర్డినేట్స్ x2, y2 అనుకో. ఈ లైన్ యొక్క స్లోప్ ఎంత అనేది చెప్పాలంటే మన దగ్గర ఏం ఫార్ములా ఉంది, స్లోప్ ఆఫ్ ద లైన్ దట్ ఈస్ ఈక్వల్ టు m దట్ ఈస్ ఈక్వల్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. గుర్తుపెట్టుకోండి, y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ యాక్సిస్ అనేది లెట్స్ సే ఇలా ఉందని, ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఎక్కడో ఉంది లెట్స్ సే. ఈ ఎక్స్ యాక్సిస్ అనేది ఈ పర్టిక్యులర్ లైన్తో థీటా యాంగిల్ కనుక చేస్తుంటే స్లోప్ని tan థీటా అని చెప్తాం. ఓకే, tan థీటా అని ఎందుకు చెప్తామంటే అపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. అపోజిట్ సైడ్ ఏమవుతుంది,
y2 మైనస్ y1. అడ్జసెంట్ సైడ్ ఏమైంది? x2 మైనస్ x1 అయింది. అర్థమైందా? అందు గురించి tan theta అని చెప్తున్నాం. లెట్స్ సే మన దగ్గర దేర్ ఆర్ 2 ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద లైన్ ఆర్ గివెన్ 2,3 అండ్ 4,5. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ అన్నారు. నేను ఏం చేస్తానంటే దీన్ని x1, y1 అంటాను. ఓకే, ఈ పాయింట్ని x2, y2 అని పిలుస్తాను. ఇప్పుడు స్లోప్ కావాలంటే y2 మైనస్ y1, దట్ ఈస్ 5 మైనస్ 3 డివైడెడ్ బై x2 మైనస్ x1, దట్ ఈస్ 4 మైనస్ 2. అంటే దిస్ ఇస్ 2/2, దట్ ఈస్ ఈక్వల్ టు 1. స్లోప్ ఎంత? 1. అంటే 1 ఈక్వల్ టు tan theta అన్నాం అనుకోండి. థీటా వాల్యూ ఎంత? 45 degrees. మీకు అర్థమైందా? అంటే ఆ లైన్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుంది? 45 degrees యాంగిల్ చేస్తూ ఉంటుంది. గాట్ ఇట్? లెట్ us now solve some problems from old question papers. If k, 2 lies in second quadrant, in which quadrant minus k, minus 2 lies అని అడుగుతున్నారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2017లో ఇచ్చిన క్వశ్చన్. మీకు కోఆర్డినేట్ సిస్టమ్ గుర్తుంటే కనుక యూ హ్యావ్ 2 perpendicular lines, రైట్? హారిజంటల్ యాక్సిస్ని x యాక్సిస్ అంటాం, వర్టికల్ యాక్సిస్ని y యాక్సిస్ అంటాం. అండ్ this is first quadrant, this is second quadrant, and this one is third, and this is fourth quadrant, right? So coordinate system is dividing the xy plane into 4 quadrants, right? మనకి ఏమని చెప్తున్నారు? k, 2 lies in second quadrant అన్నారు, రైట్? k, 2 అనేది సెకండ్ క్వాడ్రెంట్లో ఉందన్నారు, రైట్? మనకి k వాల్యూ ఏంటో తెలియదు, బట్ పాజిటివ్ వాల్యూనా నెగిటివ్ వాల్యూనా అనేది కూడా తెలియదు. అది తెలుసుకోవడం కోసం మనం చేయాల్సింది ఏంటి? ఈ సెకండ్ క్వాడ్రెంట్కి ఎక్స్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? మైనస్ సైడ్ ఉన్నాయి, రైట్? సో మైనస్, అండ్ వై వాల్యూస్ చూస్తే కనుక ప్లస్లో ఉన్నాయి కాబట్టి మైనస్, ప్లస్లా ఉండాలి. అంటే కే అనేది ఒక నెగటివ్ నెంబర్, రైట్? కే అనేది ఒక నెగటివ్ నెంబర్. సో మైనస్ కే అనేది ఏమవుతుంది? పాజిటివ్ నెంబర్. సో మైనస్ కే, మైనస్ 2 అనేది పాజిటివ్ నెంబర్, నెగటివ్ నెంబర్, రైట్? సో పాజిటివ్, నెగటివ్ ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది అంటే ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ అండ్ వై యాక్సిస్ నెగిటివ్గా ఉండేది ఫోర్త్ క్వాడ్రెంట్, రైట్? సో చాయిస్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్? k, 2 అనేది సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటే మైనస్ కే, మైనస్ 2 అనేది ఫోర్త్ క్వాడ్రెంట్లో ఉంటుంది. గాట్ ఇట్? The graph of y plus x square equal to 0 lies in which quadrants? ఇది తెలంగాణ పాలిసెట్ 2017లో ఇచ్చారు. ఓకే, అగైన్ లెట్స్ లుక్ at this coordinate system. You have origin O, that is 0, 0, and x axis is horizontal axis and vertical axis is y axis, right? మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? y plus x square ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాయొచ్చు? y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు, రైట్? లెట్స్ ట్రై డ్రాయింగ్ గ్రాఫ్ ఫర్ దిస్. ఓకే, దీనికోసం నేను ఏం చేస్తానంటే ఎక్స్, వై అనే టేబుల్ ఒకటి ప్రిపేర్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి, 0 స్క్వేర్, రైట్? వై ఈజ్ గోయింగ్ టు బి 0. ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, వై ఈజ్ గోయింగ్ టు బి మైనస్ 1 హోల్ స్క్వేర్, రైట్? ఇట్ ఈస్ గోయింగ్ టు బి మైనస్ 1. ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకుందాం, ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుంటే వై ఏమవుతుంది? వై ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2 స్క్వేర్, దిస్ ఈస్ గోయింగ్ టు బి మైనస్ 4. నౌ లెట్ మీ టేక్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1 తీసుకుంటే వై ఈజ్ గోయింగ్ టు బి minus of minus 1 whole square, right? This is going to be minus 1 only, right? X equal to minus 2 తీసుకున్నా
you get again minus 4 only, right? Now let's plot this. X equal to 0, y equal to 0, point is here, right? X equal to 1, y equal to minus 1, the point is here. X equal to 2, y equal to minus 4, the point is here, right? X equal to minus 1, y equal to minus 1, the point is here. And when it comes to x equal to 2, y equal to minus 4, the point is here. So let's connect. This is the curve, right? ఈ కర్వ్ అనేది ఏ క్వాడ్రెంట్స్లో ఉంది అనేది అడుగుతున్నారు క్వశ్చన్. దిస్ ఈజ్ మై Q1, దిస్ ఇస్ Q2, దిస్ ఇస్ Q3 అండ్ దిస్ ఈజ్ Q4. ఏ క్వాడ్రెంట్స్లో ఉంది? Q3 అండ్ Q4 అనే క్వాడ్రెంట్స్లో ఉంది. So choice 3 is the right answer. Understood? The line x equal to 2017 is అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2017లో ఇచ్చిన క్వశ్చన్. ఓకే, x ఈక్వల్ టు 2017 అనేది ఏ లైన్? దానికి స్లోప్ డిఫైన్ చేయలేదా? ఈజ్ ఇట్ ప్యారలల్ టు y యాక్సిస్? ఈజ్ ఇట్ గోయింగ్ టు బి బోత్ 1 and 2? ఈజ్ ఇట్ గోయింగ్ టు బి నన్? ఓకే, అది చూడడం కోసం మనం ఏం చేద్దామంటే let's take a look at the coordinate system. Horizontal axis x-axis, vertical axis is y, right? Now x equal to 2017, for example 2017, x equal to 2017 ఇక్కడ ఉందనుకుందాం. ఓకే, this is 2017. Now ఈ 2017 రిప్రజెంట్ చేసే లైన్ ఏంటంటే ఇలా ఉంటుంది. It is going to pass through the point x equal to 2017. Y axis కి ప్యారలల్ గా ఉంటుంది. సో చాయిస్ 2 అనేది ఆన్సర్ అని తెలిసిపోతుంది మనకి. చాయిస్ 1 ఆన్సరా కాదా అనేది తెలియదు, రైట్? సో స్లోప్ ఎలా డిఫైన్ చేస్తాం? స్లోప్ ఈజ్ డెల్టా y డివైడెడ్ బై డెల్టా x, రైట్? y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. ఓకే, y2 మైనస్ y1 అనే దానికి ఎంత వాల్యూ అయినా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ y2 ఇక్కడ తీసుకున్నాను, y1 ఇక్కడ తీసుకున్నాను, వాటి మధ్య డిఫరెన్స్ వచ్చి ఒక ఫైనైట్ నెంబర్. బట్ x2 మైనస్ x1 అన్నాం అనుకోండి, ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్, రైట్? ఇట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ లైక్ ఎ బిగ్ నెంబర్ డివైడెడ్ బై 0. వీ డోంట్ హ్యావ్ ద డెఫినిషన్ ఫర్ దిస్, రైట్? సంథింగ్ బై 0 అనే దాని వాల్యూ తెలియదు, అంటే స్లోప్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సరే, ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. అంటే చాయిస్ 3, 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? ద లైన్ x ఈక్వల్ టు 5y పాసెస్ త్రూ అని ఇచ్చారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2019లో ఇచ్చిన క్వశ్చన్. మనకి జనరల్గా ఎప్పుడైనా ఇలాంటి ఈక్వేషన్ ఏమన్నా ఇస్తే కనుక y ఈక్వల్ టు సంథింగ్ టైమ్స్ x అని రాసుకుంటాం, రైట్? సో y ఈక్వల్ టు x/5 అవుతుంది, అంతేనా? ఈ 5ని ఇటు పక్క తీసుకొచ్చేస్తే y ఈక్వల్ టు x/5 అయింది. మనకి ఇచ్చిన మల్టిపుల్ చాయిస్ చూడండి. ఈ పాయింట్స్లో ఏ పాయింట్స్ నుండి పాస్ అవుతుంది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ స్టార్ట్ విత్ x ఈక్వల్ టు 1. ఓకే, x ఈక్వల్ టు 1 అంటే y ఈక్వల్ టు 1/5 అవుతుంది, రైట్? అంటే 1,1/5 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది, అంటే దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ ఆన్సర్. నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్. 2,3 నుంచి పాస్ అవుతుందా లేదా? x ఈక్వల్ టు 2 అనుకుందాం, అప్పుడు y ఈక్వల్ టు 2/5 అయింది, రైట్? ఇట్ మీన్స్ ద పాయింట్ ఈస్ గోయింగ్ టు బి 2,2/5, రైట్? సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఎ రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ దిస్. x ఈక్వల్ టు 0 అనుకున్నాం, y is going to be 0/5, that is also equal to 0, right? It means 0, 0, right? ఈ పర్టికులర్ పాయింట్ గుండా పాస్ అవుతుంది. యూ అండర్స్టూడ్? అంటే ఈ పర్టికులర్ పాయింట్ ఈస్ గోయింగ్ టు సాటిస్ఫై దిస్ లైన్. y ఈక్వల్ టు 0 అయితే x ఈక్వల్ టు 0 అవుతుంది, x ఈక్వల్ టు 0 అయితే y ఈక్వల్ టు 0 అవుతుంది. చాయిస్ 3 is the right answer, but for confirmation sake let's check this also. ఓకే, x ఈక్వల్ టు 1 అనుకున్నాం అనుకోండి, y ఎంత అయింది ఇక్కడ? 1/5 అయింది, కానీ ఇక్కడ 5 అని ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఎ రైట్ ఆన్సర్, రైట్? సో చాయిస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్?
The distance of the point P, that is 2, 3 from x-axis is అని అడిగారు. ఇది AP Polyset 2022లో. Okay. So let's say that I have a coordinate system like this. Origin is at 0, 0 and horizontal axis is called x-axis and vertical axis is called y-axis. The point P coordinates are 2, 3 అంటే x value 2 and y value 3. Right? X value 2 and y value 3 అంటే this is the point. This point is P. The distance of point P from x-axis అన్నారు. ఓకే, x-axisలో ఏ పాయింట్ తీసుకోవాలో మీకు అర్థం కాకపోతే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ని తీసుకుంటాం. ఎందుకు అంటే x వాల్యూ 2 అని ఇచ్చారు పీకి. రైట్, అందు గురించి ఇలా తీసుకుంటే ఏ అనేది కనుక ఈ పాయింట్ అనుకుంటే కనుక దీని కోఆర్డినేట్స్ ఏమవుతాయి? 2, 0 అవుతాయి. P అనే పాయింట్ కోఆర్డినేట్స్ ఏంటి? 2, 3. We have to find the distance between these two points. ఓకే, సింపుల్గా చూస్తే కనుక ఈ ఏ నుంచి పీకి కనెక్ట్ చేసే లైను లెంత్ ఏదైతే ఉందో అది ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ పీ. రైట్, ఇట్స్ వాల్యూ ఈజ్ క్లియర్, ఇట్ ఈస్ 3 యూనిట్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బట్ అలా కాకుండా మనం ఫార్ములా యూస్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. ఫార్ములా ఏమని చెప్తుంది? ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x1, y1 అండ్ x2, y2 is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square అని చెప్తుంది. రైట్, లెట్స్ ఫైండ్ దట్. d equal to square root of x2 minus x1 whole square. Let me call this point as x2, y2 and this point as x1, y1. Okay, so x2 minus x1 whole square అంటే 2 minus 2 whole square plus y2 that is 3 minus y1 that is 0 whole square. This can be written as 0 square plus 3 square. Right? This is going to be square root of 3 square. Square root of 9 that is equal to 3. మనకి డైరెక్ట్గా కూడా 3 అనే ఆన్సర్ వచ్చింది. రైట్, అండర్స్టూడ్ హౌ టు సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం? What is the distance between points 0, a and 0, minus a? ఇది AP Polyset 2021లో ఇచ్చిన ప్రాబ్లం. మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా తెలుసు. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x1, y1 and x2, y2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మనకి ఇచ్చిన పాయింట్ 0, a ఉంది కదా. లెట్ మీ రైట్ దిస్ యాజ్ x1, y1. ఓకే, x2, y2 is going to be 0, minus a. Now let's substitute these values into the formula. The distance d is equal to square root of x2 that is 0 minus x1 that is 0, 0 minus 0 whole square plus y2 that is minus a minus y1 whole square. Right? This can be written as 0 square plus minus 2a whole square. Right? This can be written as square root of 4a square. Right? It means it can be written as square root of 4 times square root of a square, that is 2a. Right? 2a is the answer. The distance between 2 points, given points, is 2a. Understood? What is the distance between points 0, 0 and 5, 12? ఇది తెలంగాణ పాలిసెట్ 2021లో ఇచ్చిన ప్రాబ్లం. The distance between 2 points x1, y1 and x2, y2 is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. మనకి ఇచ్చిన ఫస్ట్ పాయింట్, let me say that is x1, y1 that is equal to 0, 0. And the second point, that is x2, y2, 5, 12. Now let's substitute these values into this formula. For that, the distance d can be written now as d equal to square root of x2 minus x1, that is 5 minus 0 whole square plus
y2 minus y1, that is 12 minus 0 whole square, right? Now this can be written as square root of 5 square plus 12 square, right? This is going to be square root of 25 plus 144, that is equal to square root of 169, that is equal to 13. So the distance between these 2 points is 13 and choice 3 is the right answer. Understood? 0, 0, 1, 0 and 0, minus 4 are the vertices of dash triangle. And I ఇది తెలంగాణ పాలిసీ 2017 లో ఇచ్చిన క్వశ్చన్. మన దగ్గర let's say we have a triangle like this, A, B, C, right? A అనే దాని కోఆర్డినేట్స్ వచ్చి 0, 0 అనుకుందాం. B అనే దాని కోఆర్డినేట్స్ let's say 1, 0 and C అనే దాని కోఆర్డినేట్స్ 0, minus 4. ఓకే, మనకు అర్థం కావడం కోసమే ఇలా డ్రా చేస్తున్నాం, కానీ ప్రాపర్గా గ్రాఫ్ పేపర్ మీద డ్రా చేస్తే ఇలా రాదు. ఓకే, నౌ ఈ 3 వర్టిసెస్ ఉన్నాయి కదా, దే ఆర్ ఫార్మింగ్ ఏ ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ ఏంటి? ఈక్విలేటరలా, ఐసోసెలసా, రైట్ యాంగిల్డ్ ఐసోసెలసా, రైట్ యాంగిల్ జస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్? ఇది ఎలా చెప్పగలం మనం అంటే, మనకి లెన్స్ ఆఫ్ సైడ్స్ తెలిస్తే ఏబి, బిసి అండ్ సిఏ, ఈ 3 లెన్స్ తెలిస్తే కనుక we can say whether those are going to be equilateral or isosceles, right? First of all, let's check. అంటే రైట్ యాంగిల్ ఉందా లేదా అనేది చెక్ చేయడం అనేది తర్వాత ఆప్షన్. ఫస్ట్ ఈక్విలేటరల్ అయ్యే ఛాన్స్ ఉందో లేదో చూద్దాం. ఓకే, నౌ అంటే మనకి ఈ లెన్స్ తెలియాలంటే, ఏబి లెంత్ తెలియాలంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అనేది తెలిస్తే మనకి ఏబి లెంత్ తెలిసినట్టే, రైట్? అంటే డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేయడం ద్వారా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. Distance between 2 points x1, y1 and x2, y2 is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Let me say that A is 0, 0, right? B is 1, 0. Now let's find the distance between these two. Okay, that is AB. Square root of the distance between A and B is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square, right? ఇది x1, y1 అనుకుందాం, ఇది x2, y2 అనుకుందాం. అనుకుంటే x2 minus x1 whole square, that is 1 minus 0 whole square plus y2 minus y1, that is 0 minus 0 whole square, right? This can be now written as square root of 1, that is equal to 1. So AB length వచ్చేసింది 1. Now let's find BC length. Okay, B is 1, 0 and C is 0, minus 4, right? Now let me call this as x1, y1 and this is x2, y2. Now BC length కావాలి అంటే మనకి it is going to be square root of x2 minus x1, that is 0 minus 1 whole square plus y2 minus y1 whole square. This can be written as square root of 1 square plus 16, right? This is minus 1 whole square, that is 1 square, then you can write it as 1, and this is minus 4 whole square, that can be written as plus 16, right? So this is square root of 17. Okay, now the third length, AC length, let's find. A is 0, 0 and C is 0, minus 4, right? AC length ఏంటో చూద్దాం. AC equal to square root of x2 minus x1, that is 0 minus 0 whole square plus y2 minus y1 whole square. This is going to be square root of 0 plus 16. This is 4. Right? Square root of 16 equal to 4. Now we have 3 sides which are different in length. Right? 1, root 17 and 4. అంటే ఈక్విలేటరల్ అవ్వదు, ఐసోసెలస్ అంటే 2 sides ఈక్వల్ అవ్వాలి, అది అవ్వదు. ఈక్విలేటరల్ అంటే 3 sides ఈక్వల్ అవ్వాలి, అది అవ్వట్లేదు. రైట్? దెన్
ఇది రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ అవుద్దా అంటే ఐసోసెలస్ అవ్వలేదు కాబట్టి ఇది కూడా కాదు. సో రైట్ యాంగిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్ యాంగిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ మనం ఎలా చెక్ చేస్తామంటే పైథాగరస్ థియరం వాడటం ద్వారా. పైథాగరస్ థియరం ఏమని చెప్తుంది? స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్, రైట్? సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ ఇది చెప్తుంది, రైట్? స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ అని చెప్తుంది. ఇక్కడ ఏది హైపోటెనస్ అనుకోవాలి నేను? లాంగర్ లెంత్ ఉన్నదాన్ని హైపోటెనస్ అనుకుంది. ఓకే, అంటే √17 అనేదాన్ని హైపోటెనస్ అనుకుంటే కనుక √17 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇది అయితే కనుక ఎగ్జాక్ట్గా then we can say that this is the right angle triangle, right? So this is going to be 17, that is equal to 1 plus 16, right? That is equal to 17. Now you see మనకు BC అనే సైడ్కి స్క్వేర్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అదర్ టూ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్, అంటే AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ అయింది. ఇలా ఎప్పుడైతే అయిందో ఒక సైడ్కి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ అయిందో ఆ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పైథాగరస్ థియరం చెప్తుంది, రైట్? ఆర్ కన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థియరం చెప్తున్నట్టు. ఓకే, పైథాగరస్ థియరం ఈ రిలేషన్ చెప్తుంది. మనకి ఎప్పుడైతే ఈ రిలేషన్ వ్యాలిడ్ అని తెలిసిందో దెన్ వీ కెన్ సే దట్ వన్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ 90 degrees అని కన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థియరం చెప్తుంది. ఆ యాంగిల్ ఏంటంటే ఏదైతే హైపోటెనస్ ఉందో దానికి అపోజిట్లో ఉన్న యాంగిల్ 90 degrees అని చెప్తుంది. మనకి హైపోటెనస్ ఏంటి? BC, రైట్? సో BCకి అపోజిట్గా ఉన్నది అంటే యాంగిల్ ఏ వచ్చి 90 degrees అని చెప్తుంది. అండ్ ట్రయాంగిల్ ABC ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తుంది కన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థియరం. సో ఆన్సర్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అండర్స్టూడ్? The quadrant in which the point divides the line segment joining the points 7, -6 and 3, 4 in the ratio 1:2 internally lies in అని అడుగుతున్నారు. ఓకే, ఇది ఏపీ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. మనకి there is a line segment joining these 2 points. ఓకే, for example we have 2 points, there is a line segment joining them. Okay, and there is a point which divides this line segment in the ratio of 1:2. అలా చేస్తే వచ్చే పాయింట్ ఉంది అనుకోండి, ఆ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కాల్ దట్ పాయింట్ యాజ్ P, అది ఏ క్వాడ్రెంట్ ఆఫ్ ద కోఆర్డినేట్ సిస్టంలో ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐ హ్యావ్ ఏ కోఆర్డినేట్ సిస్టమ్ లైక్ దిస్, రైట్? దిస్ ఈజ్ x axis and this is y axis. X and y will be positive in first quadrant, right? In the second quadrant, X is negative and Y is positive, right? In the third quadrant, both are negative, and fourth quadrant, X is positive and Y is negative, right? మనకి 7, -6 అని ఇచ్చారు. అదేంటి? X is positive and Y is నెగటివ్. అంటే ఈ ఫోర్త్ క్వాడ్రెంట్లో ఉంది ఫస్ట్ పాయింట్. అండ్ 3, 4 అనేది సెకండ్, బోత్ ఆర్ పాజిటివ్ అంటే ఫస్ట్ దాంట్లో ఉంది. అంటే వీ హ్యావ్ 2 points. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కాల్ దిస్ యాజ్ A అండ్ ఇఫ్ ఐ కాల్ దిస్ యాజ్ B, వీ హ్యావ్ ఎ లైన్ లైక్ దిస్. అండ్ ఈ పర్టికులర్ లైన్ని 1:2 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ ఏదైతే ఉందో అది ఏ క్వాడ్రెంట్లో ఉంది అని అడుగుతున్నారు. ఓకే, నౌ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సెక్షన్ పాయింట్ ఫార్ములా వాడతాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద సెక్షన్ పాయింట్ ఆర్ ద పాయింట్ ఆఫ్ డివిజన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ x, y ఈక్వల్ టు m1 x2 ప్లస్ m2 x1 డివైడెడ్ బై m1 ప్లస్ m2, m1 y2 ప్లస్ m2 y1 డివైడెడ్ బై m1 ప్లస్ m2, రైట్? ఈ పర్టికులర్ ప్రాబ్లంలో ఫస్ట్ x1, y1 ఈక్వల్ టు 7, -6 అనుకుందాం. ఓకే,
x2 comma y2 is 3 comma 4, right? And m1 is to m2 equal to 1 is to 2, right? Now let's substitute these values into this formula. X comma y equal to m1 x2. m1 is 1 and x2 is 3. 1 times 3 plus m2 is 2. 2 times x1, that is 7, right? Divided by m1 plus m2, right? Comma m1, 1 times y2. y2 is 4 plus m2, 2 times y1, that is minus 6, divided by 1 plus 2, right? This can be now written as 3 plus 14 divided by 3, comma 4 minus 12 divided by 3, right? So this is going to be 17 divided by 3, comma minus 8 divided by 3. So this is the point which divides the given line segment in the ratio of 1:2. మీరు చూస్తే this is positive and this is negative. Okay, x-axis positive, y-axis negative ఉన్నది ఏంటి? Fourth quadrant, right? So answer is choice 4. Understood? The coordinates of point which divides the line joining points 2, 3 and 4, 5 in the ratio 1:2 internally is అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2018లో ఇచ్చిన ప్రాబ్లం. దీన్ని సెక్షన్ పాయింట్ ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. సెక్షన్ ఫార్ములా is defining the section point as x, y equal to m1 x2 plus m2 x1 divided by m1 plus m2, comma m1 y2 plus m2 y1 divided by m1 plus m2. ఈ ఫార్ములా మీకు గుర్తుండాలి. నా గివెన్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ దాన్ని 2, 3ని x1, y1 అనుకుంటాను, రైట్? 4, 5 అనేదాన్ని x2, y2 అనుకుంటాం. Now m1 is to m2 is 1:2, right? Now let's substitute these values into the given formula. So p, that is x, y is equal to m1 times x2 plus m2 times x1 divided by 1 plus 2, m1 plus m2, comma m1 times y2, that is 5, plus m2 times y1, that is 3, divided by 1 plus 2, right? Now this can be written as 4 plus 4 divided by 3, comma 5 plus 6 divided by 3, right? This is going to be 8/3, comma 11/3. You see 8/3, comma 11/3 is given as choice 2, right? So choice 2 is the right answer. Understood? The point 2, -3 divides the line segment joining the points -1, 3 and 4, -7 in what ratio అని అడుగుతున్నారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2020లో ఇచ్చిన క్వశ్చన్. Let's say we have these 2 points, right? A and B, and there is a line segment joining these points. And we have a point P somewhere here. Okay, now we are asked to find what is the ratio. What is the ratio of m1:m2 అని అడుగుతున్నారు. Okay, let's start with A equal to -1, 3 and B equal to 4, -7 and P equal to 2, -3. And we are asked to find what is the ratio m1:m2 or m1/m2 is what we have to find, right? దీన్ని సాల్వ్ చేయడానికి మనం సెక్షన్ పాయింట్ ఫార్ములాతో స్టార్ట్ అవ్వచ్చు. సెక్షన్ పాయింట్ ఫార్ములా ఏమని చెప్తుంది? x, y equal to m1 x2 plus m2 x1
divided by m1 plus m2, comma m1 y2 plus m2 y1 divided by m1 plus m2. మీరు చూస్తే xకి ఈ m1 m2 రిలేషన్ ఎలా ఉందో yకి కూడా అలాగే ఉంది, రైట్? సో లెట్స్ స్టార్ట్ విత్ జస్ట్ x ఈక్వల్ టు m1 x2 plus m2 x1 divided by m1 plus m2. ఓకే, మీకు ఇక్కడ చూస్తే రెండు అన్నోన్స్ ఉన్నాయి, m1 అండ్ m2, రైట్? బట్ ఒక ఈక్వేషన్ ఉంది x ఈక్వల్ టు సో అండ్ సో అని. సో డైరెక్ట్గా సాల్వ్ చేయడం కొంచెం ఇట్స్ గోయింగ్ టు బి ట్రిక్కీ, బట్ m1 బై m2 వాల్యూ ఎంతో తెలుసుకోవడానికి ఈ ఒక ఈక్వేషన్ సాల్వ్ చేయడంతో సరిపోద్ది. ఎలా సాల్వ్ చేస్తామంటే we divide both numerator and denominator with m2. అలా చేస్తే m1 x2 plus m2 x1 divided by m2, right, divided by m1 plus m2 divided by m2. ఇప్పుడు ఈక్వేషన్ ఏమైపోతుంది? m1 by m2 x2 plus x1, right, divided by m1 by m2 plus 1. ఓకే, ఇప్పుడు m1 by m2 అనేది ఏదైతే ఉందో దాన్ని if I say that as k, then the equation is going to be kx2 plus x1 divided by k plus 1. దీని వాల్యూ xకి ఈక్వల్. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ విత్ దిస్. మనకి ఇచ్చిన ఈక్వేషన్ చూస్తే కనుక, మనకి ఇచ్చిన డేటా చూస్తే కనుక -1, 3 ఉంది కదా. -1 ఈజ్, లెట్ మీ కాల్ దిస్ యాజ్ x1. ఓకే, అండ్ 4, -7 ఇచ్చారు కదా, అందులో 4 అనేది లెట్ మీ కాల్ దాట్ యాజ్ x2. ఓకే, దెన్ వాట్ ఈజ్ x అంటే 2, -3లో 2 అనేది x అవుతుంది, రైట్? నౌ k is what we have to find. Let's substitute the known values in this equation. X equal to, equation enti, x equal to kx2 plus x1 divided by k plus 1, right? So let's write x equal to 2, that is equal to k times x1, sorry, k times x2, that is k times 4 plus x1, that is -1 divided by k plus 1. So this can be written now as 2 equal to 4k minus 1 divided by k plus 1. This can be written as 2 times k plus 1 equal to 4k minus 1, right? So this can be written as 2k plus 2 equal to 4k minus 1. Now k అన్నిటిని ఒకవైపుకి, కాన్స్టెంట్స్ని ఒకవైపుకి మార్చేస్తే 1 plus 2 is going to be 4k minus 2k, right? 1 plus 2 నే కదా, ఈ -1 ఇటు పక్కకు వస్తే +1 అయింది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 3 ఈక్వల్ టు 2k, రైట్? k ఈజ్ 3/2 అంటే దిస్ ఈస్ m1 by m2. What is the ratio? 3:2. So choice 1 is the right answer. మనం xతో స్టార్ట్ అయ్యి ఫార్ములా రాసాం కదా, అలా కాకుండా yతో స్టార్ట్ అయ్యి రాసిన సేమే వస్తుంది. y ఈక్వల్ టు ఇది రాసి అగైన్ డూ ద సేమ్ ప్రాసెస్, యూ విల్ గెట్ k ఈక్వల్ టు 3/2, దట్ ఈస్ m1 by m2 ఈక్వల్ టు 3:2. అండర్స్టూడ్? What is the midpoint of the line segment joining the points 2, 7 and 12, -7? ఇది తెలంగాణ పాలిసెట్ 2022లో ఇచ్చిన ప్రాబ్లం. సో మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు మనకి. మిడ్ పాయింట్ x, y ఈక్వల్ టు x1 ప్లస్ x2 డివైడెడ్ బై 2, y1 ప్లస్ y2 డివైడెడ్ బై 2, రైట్? మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషను ఫస్ట్ 2, 7ని x1, y1 అనుకోండి. దిస్ ఈస్ 2, 7, రైట్? So x2, y2 is 12, -7. Now midpoint formula use చేస్తే x, y is going to be equal to x1, that is 2, plus x2, that is 12. 2 plus 12 divided by 2,
y1, that is 7 minus 7 divided by 2. This can be written as 14 by 2 comma 0 by 2, right? This is going to be 7 comma 0. 7 comma 0 is choice 2. Choice 2 is the right answer. Understood? The points of trisection of a line segment joining 2 comma minus 2 and minus 7 comma 4 are అని అడిగారు. ఇది ఏపీ పాలిసెట్ 2017లో ఇచ్చిన ప్రాబ్లం, రైట్? We have 2 points. Let me call that as A and B, right? I have a line segment joining A and B and we want to get points of trisection. Ante there will be 2 points P and Q such that this line is divided into 3 equal parts. Okay, points of trisection ante dan meaning adi. ఓకే, ఈ ప్రాబ్లమ్ని మనం సెక్షన్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. సెక్షన్ పాయింట్ ఫార్ములా ఏమని చెప్తుంది? ఎక్స్ కామా వై ఈక్వల్ టు m1 x2 ప్లస్ m2 x1 డివైడెడ్ బై m1 ప్లస్ m2 కామా m1 y2 ప్లస్ m2 y1 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఓకే, సెక్షన్ పాయింట్ ఫార్ములా వాడాలంటే ఓన్లీ వీ హ్యావ్ టు యూజ్ 2 points A and B and one more point, that is the point dividing the line segment into 2 parts. సో అందు గురించి ఏం చేస్తామంటే మనం ఈ ప్రాబ్లమ్ని స్లైట్లీ డిఫరెంట్గా చూడటానికి ట్రై చేద్దాం. ఐ హ్యావ్ ఎ పాయింట్ P ఆన్ దిస్ లైన్ సెగ్మెంట్ AB such that AP is 1 and PB is 2. Okay, it means AP by PB equal to M1 by M2, that is equal to 1 by 2. అర్థమైందా? ఇలా యూజ్ చేసి ఈ పర్టికులర్ రిలేషన్ యూజ్ చేసి వీఆర్ గోయింగ్ టు గెట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ P ఆర్ వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ P, రైట్? సో టు స్టార్ట్ విత్ ఏ అనేదాన్ని x1 కామా y1 అనుకుందాం. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 2 కామా మైనస్ 2, రైట్? And x2 comma y2 is minus 7 comma 4. Okay, and m1 is to m2 is 1 is to 2. We use this data and substitute here so that we'll get the coordinates of P. P is going to be m1 x2, that is 1 times minus 7 plus m2 x1, that is 2 times 2 divided by 1 plus 2, comma m1 y2, that is 1 times 4 plus 2 times minus 2 divided by 1 plus 2. This can be written as minus 7 plus 4 divided by 3, comma 4 minus 4 divided by 3. This can be written as minus 3 by 3 comma 0 by 3. This is equal to minus 1 comma 0. Minus 1 comma 0 అనేది చూస్తే చాయిస్ 2లోని ఉంది, చాయిస్ 3లోని ఉంది. సో ఇట్ మీన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ పాయింట్ Q ఆల్సో. ఓకే, Q కనుక్కోవాలి అంటే కనుక యూ లుక్ ఎట్ దిస్ అగైన్, దిస్ లైన్ AB, and when you have Q here, this is dividing in the ratio of 2:1. ఓకే, అంటే m1 is to m2 అనేది 2 divided by 1 అవుతుంది. We have to substitute x1 y1 ఇవన్నీ సేమే. let's see, x1 comma y1 is 2 comma minus 2 and x2 comma y2 is minus 7 comma 4 and m1 is to m2 is going to be 2:1. So when you substitute, the Q is going to be 2 times minus 7 plus 1 times 2 divided by 2 plus 1, comma, this is going to be m1, this is 2 times 4, right? m1 times y2, right? 2 times 4 plus 1 times minus 2 divided by 1, 2 plus 1. This can be now written as minus 14 plus 2 divided by 3, right? Comma 8 minus 2 divided by 3.
This can be written as minus 12 by 3 comma 6 by 3. This is going to be minus 4 comma 2. So minus 4 comma 2 ekkadundi choice 2 lo undi. It means choice 2 is the right answer. P is 1 minus 1 comma 0, right? That's what we got. And Q is minus 4 comma 2, right? Choice 2 is the right answer. Understood? The vertices of a parallelogram are 2 comma minus 3, 6 comma 5, minus 2 comma 1, minus 6 comma minus 7 in this order. The point of intersection of the diagonals is అని అడిగారు. ఇది ఏపీ పాలిసెట్ 2021లో ఇచ్చిన క్వశ్చన్. మీకు parallelogram చూస్తే కనుక ఇలా ఉంటుంది, రైట్? Let's say their coordinates are given as here. 2 comma minus 3, 6 comma 5, 2 comma minus 2 comma 1 and minus 6 comma minus 7, right? ఇవి సేమ్ ఒక ఆర్డర్లో అని ఇచ్చారు కాబట్టి ఇలా రాసేసాం మనం. అంటే I started from here and going till here like that, right? In this order. Now the question is point of intersection of diagonals అన్నారు. డయాగ్నల్స్ అంటే ఆపోజిట్గా ఉన్న వర్టెక్స్లు రెండింటిని కలిపే లైన్స్, రైట్? I have one diagonal like this and I'm going to have another diagonal like this, right? These 2 points, these 2 diagonals are intersecting at this point, right? ఆ పాయింట్కి కోఆర్డినేట్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనం ప్రాబ్లం చూడగానే ఇట్ లుక్స్ ఇన్వాల్వ్డ్ ప్రాబ్లం, బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దాట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఎ పారలెలోగ్రామ్ ఈజ్ దేర్ మిడ్ పాయింట్స్ అనేది. అంటే ఈ డయాగ్నల్ ఉంది కదా, లెట్ మీ సే దట్ ఏ బి సి డి అనేది పారలెలోగ్రామ్ అయితే కనుక ఏసి ఈజ్ వన్ డయాగ్నల్, రైట్? అండ్ బిడి ఈజ్ అనదర్ డయాగ్నల్, రైట్? ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగ్నల్స్ ఏమవుతుంది అంటే దేర్ మిడ్ పాయింట్స్ అవుతుంది. అంటే ఏసీ అనేదానికి మిడ్ పాయింట్ కనుక్కున్నా, బీడీ అనేదానికి మిడ్ పాయింట్ కనుక్కున్నా, దాట్ ఈజ్ గోయింగ్ టు బీ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద డయాగ్నల్స్. ఇది తెలిస్తే మనం మిడ్ పాయింట్ ఫామ్లో వాడేయచ్చు, రైట్? మిడ్ పాయింట్ ఫామ్లో ఏమని చెప్తుంది? ఎక్స్ కామా వై ఈక్వల్ టు x1 ప్లస్ x2 డివైడెడ్ బై 2 కామా y1 ప్లస్ y2 డివైడెడ్ బై 2. Right? Now let's say that we are looking at AC and a diagonal. Okay. Let me say A, that is x1 comma y1 equal to 2 comma minus 3. Right? And C is x2 y2. In this case, C is minus 2 comma 1. Right? Now the midpoint x comma y is going to be x1 plus x2, that is 2 minus 2 divided by 2, comma y1 plus y2, that is minus 3 plus 1 divided by 2, right? This is going to be 0 by 2 comma minus 2 by 2, that is equal to 0 comma minus 1. 0 comma minus 1 అనేది choice 1, right? Choice 1 is the right answer. అలా కాకుండా మీరు బీడీ అనేదాన్ని తీసుకుని కూడా చేయొచ్చు. బీడీ అనేది B 6 comma 5 and D is minus 6 comma minus 7. ఈ రెండు పాయింట్లని x1 comma y1, let me call this as x1 comma y1 and this can be x2 comma y2 and find the midpoint. You are going to get 0 comma minus 1 only. Understood? అంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఈ పాయింట్ తెలియాలి, at the same time మిడ్ పాయింట్ ఫార్ములా తెలిసి ఉండాలి. Got it? What is the area of the triangle formed by the points minus 1 comma 2, 2 comma minus 1 and 0 comma 0 అని అడిగారు. ఇది ఏపీ పాలిసెట్ 2019లో ఇచ్చిన ప్రాబ్లం. మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు, రైట్? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ టైమ్స్ మాడ్యులస్ ఆఫ్ x1 times y2 minus y3 plus x2 times y3 minus y1 plus x3 times y1 minus y2. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం కోసం మనకి ఇచ్చిన కోఆర్డినేట్స్ని ఎలా రాసుకుందాం అంటే x1 కామా y1 ఈక్వల్ టు మైనస్ 1 కామా 2
x2 comma y2 equal to 2 comma minus 1 and x3 comma y3 is equal to 0 comma 0 and రాసుకుందాం. Right? Now we can substitute these numbers in this formula. Right? Let's do that. Area of the triangle equal to half times modulus of x1, that is minus 1, minus 1 times y2 minus y3, that is minus 1 minus 0, plus x2 is number 2 times y3, that is 0, minus y1, that is 2, plus x3 is 0 into y1, that is 2, minus y2, that is minus of minus 1. Right? Now this can be written as half times modulus of minus 1 into minus 1 plus 2 into minus 2 plus 0 into 2 plus 1. Okay? Now this can be written as half times modulus of minus 1 into minus 1, this is plus 1, and this is going to be minus 4, and this is 0. Right? Now I can write this as half modulus of 1 minus 4, that is minus 3. Right? Modulus of minus 3 నేమని రాస్తాం? Modulus of minus 3 equal to 3. Modulus of 3 equal to 3. గుర్తుపెట్టుకోండి, మాడ్యులస్ పెడితే సింబల్ పోతుంది ముందు. నెగిటివ్ సైన్ అయితే నెగిటివ్ సైన్, ప్లస్ సైన్ అయితే ప్లస్ సైన్ ఏది ఉండదు. బోత్ విల్ బి ఈక్వల్ అండ్ దే ఆర్ పాజిటివ్. రైట్? నౌ మాడ్యులస్ ఆఫ్ minus 3 is minus 3 equal to 3 అంటే this is going to be half times 3, that is 3/2. 3/2 అనేది choice 4. So choice 4 is the right answer. Understood? If 8 comma 1, k comma minus 4 and 2 comma minus 5 are collinear, then what is the value of k అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2017లో ఇచ్చిన క్వశ్చన్. మనకి ఏమని చెప్తున్నారు, ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి, అవి కొలీనియర్ అని చెప్తున్నారు. ఓకే, కొలీనియర్ అయితే అన్నోన్ k వాల్యూ ఎంత అనేది కనుక్కోండి. మనకు తెలుసు కొలీనియర్ పాయింట్స్ ఆర్ ద పాయింట్స్ దట్ ఆర్ ఫాలింగ్ ఆన్ ఎ స్ట్రైట్ లైన్. రైట్? And we also know that collinear points do not form a triangle. Right? Collinear points do not form a triangle. Ante dan meaning entante, if we find area of the triangle using the collinear points, then area of the triangle is going to be 0. Right? మనకి ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చారు కదా, అవి కొలీనియర్ పాయింట్స్ అని చెప్పారు. అంటే వీటితో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కుంటే దాని వాల్యూ 0 అవుతుంది అని దాని మీనింగ్. ఓకే, we know area of the triangle formula ఏంటి? half times modulus of x1 minus x1 times y2 minus y3 plus x2 times y3 minus y1 plus x3 times y1 minus y2. రైట్? సో ఈ పర్టికులర్ 3 పాయింట్స్కి కనుక మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కుంటే ఏరియా ఈజ్ గోయింగ్ టు బి 0 బికాస్ దే ఆర్ కొలీనియర్ పాయింట్స్. రైట్? వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ x1, x2, x3 అండ్ ఆల్? దానికోసం మనం ఏం చేస్తామంటే x1 కామా y1 ఈక్వల్ టు 8 కామా 1 అని, x2 కామా y2 ఈజ్ ఈక్వల్ టు k కామా మైనస్ 4 అని, అండ్ x3 కామా y3 ఈక్వల్ టు 2 కామా మైనస్ 5 అని డిఫైన్ చేసుకుందాం. ముందు చేసిన తర్వాత ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో హాఫ్ టైమ్స్ మాడ్యులస్ ఆఫ్ x1, దట్ ఈజ్ 8. 8 times y2 minus y3, that is minus 4 plus 5. Right? Next, plus x2. x2 is k. Right? K times y3 minus y1. y3 is minus 5 and y1 is plus 1. So minus 5 minus 1 plus x3 is 2. 2 times y1, that is 1, minus y2, that is minus 4. It means it becomes plus 4. Right? So now we can say half modulus of 8 times, this is plus 1, plus k times minus 6
plus 2 times 5, right? This can be written as half modulus of 8 times plus 1 is 8 minus 6k plus 10, right? This is equal to 0. ఈ 2ని ఇటు పక్క తీసుకెళ్ళిపోయాను అనుకోండి, ఇప్పుడు ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? మాడ్యులస్ ఆఫ్ 8 minus 6k plus 10 equal to 0, right? So this can be now written as 18 minus 6k modulus is 0. It means 6k equal to 18. So k equal to 18 by 6, that is equal to 3. Then what is the value? Choice 3 is the right answer and value of the k is number 3. Understood? The points A, that is a comma 2, B, that is 3 comma 1, and C, that is minus 1 comma 3, do not form a triangle if A equal to what? For what value of A the given 3 points do not form a triangle అని అడుగుతున్నారు. ఇది ఏపీ పాలిసెట్ 2019లో ఇచ్చిన ప్రాబ్లం, రైట్? మనకి కొలీనియర్ పాయింట్స్ డు నాట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్ అని తెలుసు, రైట్? కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి? పాయింట్స్ దట్ ఆర్ లయింగ్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ ఆర్ కాల్డ్ కొలీనియర్ పాయింట్స్, రైట్? సో కొలీనియర్ పాయింట్స్ డు నాట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. సో మనకి ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏమని చెప్పారు? దే ఆర్ కొలీనియర్ పాయింట్స్ అని చెప్పేసినట్టు, రైట్? దే డు నాట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్ అని చెప్పారంటే, రైట్? ఇలా కొలీనియర్ పాయింట్స్ ఉంటే గనక వాటికి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవడానికి ట్రై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కమ్స్ అవుట్ టు బి 0. కొలీనియర్ పాయింట్స్కి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏంటి? 0. అండ్ ఇవి కొలీనియర్ పాయింట్స్ అని చెప్పేశారు కదా, డు నాట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్ అని చెప్పడం ద్వారా, అంటే మనం ఏబిసి అనే 3 పాయింట్స్ తీసుకుని వాటి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కుంటే కనుక దాట్ ఈస్ గోయింగ్ టు బి 0, రైట్? సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి మీకు గుర్తుందా? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ డిపెండ్ as half times modulus of x1 times y2 minus y3 plus x2 times y3 minus y1 plus x3 times y1 minus y2, రైట్? ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం అన్నోన్ వాల్యూని కనుక్కోవచ్చు. ఎందుకు? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈస్ గోయింగ్ టు బి 0 బికాస్ దీస్ డు నాట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్, రైట్? సో లెట్స్ రైట్ what are the values of x1 comma y1, x2 comma y2 and x3 comma y3. Let me say that x1 comma y1 is a comma 2, x2 comma y2 is 3 comma 1, and x3 comma y3 is minus 1 comma 3. Okay, then we can write this as half times modulus of x1, that is a, times y2 minus y3, that is 1 minus 3, plus x2, that is 3 times y3 minus y1, that is 3 minus 2, plus x3, that is minus 1, times y1, that is 2 minus y2, right? This can be now written as half times modulus of a times minus 2 plus 3 times plus 1 minus 1 times plus 1, right? Then value 0. 0 equal to half times modulus of minus 2a plus 3 minus 1, right? This can be written as 0 equal to half times modulus of 2 minus 2a, రైట్? ఈ హాఫ్లో 2ని ఇటు పక్క తీసుకొచ్చేసాం అనుకోండి, ఇప్పుడు ఏమని రాయొచ్చు? 0 ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 2 మైనస్ 2a. 2 మైనస్ 2a ఈక్వల్ టు 0 అంటే 2a ఈక్వల్ టు 2 అండ్ a ఈక్వల్ టు 2/2, దట్ ఈస్ ఈక్వల్ టు 1, రైట్? సో చాయిస్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్మాల్ a?
Number 1, that is choice 4. In what ratio the centroid of a triangle divides each median అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2019లో ఇచ్చారు, ఏపీ పాలిసెట్ 2021లో కూడా ఇచ్చారు. We know that the centroid of a triangle divides a median of a triangle in the ratio 2:1. So choice 1 is the right answer. You should know this. లేకపోతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేం మనం. Okay, centroid divides the median in the ratio 2:1. Please note this. What is the centroid of the triangle whose vertices are 3, -5, -7, 4 and 10, 2 అని ఇచ్చారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2020లో ఇచ్చిన ప్రాబ్లం. మనకి సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్కి వర్టిసెస్ గనక x1, y1, x2, y2 and x3, y3 అయితే గనక centroid of the triangle is defined as x1 plus x2 plus x3 divided by 3, y1 plus y2 plus y3 divided by 3. Okay, so let's start with this. x1, y1 equal to 3, -5 అనుకుందాం. x2, y2 is -7, 4 and x3, y3 is 10, -2. Let's substitute these into the formula. So centroid G is defined now as x1, that is 3, plus x2, that is -7, plus x3, that is 10 divided by 3, y1, that is -5, plus y2, that is 4, y3, that is -2 divided by 3. This can be now written as 13 minus 7 by 3, -7 plus 4 by 3, right? This can be now written as 6 by 3, -3 by 3. This is 2, -1, right? 2, -1 is the answer. It means choice 4 is the right answer. Got it? The centroid of a triangle is 4, 1 and two vertices are 2, 3 and 7, 6. Then what is the third vertex అని అడుగుతున్నారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2022లో ఇచ్చిన ప్రాబ్లం. మనకి centroid of the triangle ఇచ్చేసారు. ఓకే, లెట్స్ సే centroid of the triangle is defined as x1 plus x2 plus x3 divided by 3, y1 plus y2 plus y3 divided by 3, right? మనకి x1, y1 అనేది 2, 3 అనుకుంటే x2, y2 ఈక్వల్ టు 7, 6 అనుకుంటే x3, y3 వాల్యూ మనకు తెలియదు. బట్ వాట్ వీ హ్యావ్ is x, y, that is z, that is given as 4, 1, right? Now I can write this as 4, 1 equal to x1 plus x2 plus x3 divided by 3, y1 plus y2 plus y3 divided by 3. Okay, now you see ఇక్కడ 4 equal to this. Let me write that. 4 equal to 2 plus 7 plus x3 divided by 3, right? It means 4 equal to 9 plus x3 divided by 3, right? This can be now written as 9 plus x3 equal to 4 times 3, that is 12, right? I can write this as x3 equal to 12 minus 9, that is equal to 3. x3 equal to 3 అని వచ్చేసింది. అంటే చాయిస్ 1 కానీ చాయిస్ 4 కానీ రైట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈజ్ y3. అంటే 1 ఈక్వల్ టు 3 plus 6 plus y3 divided by 3 అని, రైట్? దీన్ని ఎలా రాయొచ్చు? 1 equal to 9 plus y3 divided by 3. This can be written as 1 times 3. 3 equal to 9 plus y3. దీన్ని ఎలా రాయొచ్చు? y3 equal to 3 minus 9, that is equal to -6. So x3, y3 is
3 కామా మైనస్ 6. 3 కామా మైనస్ 6 ఎక్కడ ఉంది? చాయిస్ 4గా ఉంది. సో చాయిస్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? What is the slope of the line joining the points 4 comma minus 8 and 5 comma minus 2 అని ఇచ్చారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2019లో ఇచ్చిన క్వశ్చన్. మనకి స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ ఈ ఫార్ములా తెలుసు. దట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ m ఈక్వల్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. మనకి ఇచ్చిన ఫస్ట్ పాయింట్ని x1 కామా y1 అనుకున్నాం అనుకోండి. ఓకే, సెకండ్ పాయింట్ x2 కామా y2 అనుకుంటే కనుక now we can solve this problem, right? So this is going to be m equal to y2, that is minus 2 minus y1, that is minus 8, divided by x2, that is 5, minus x1, that is 4, right? This is going to be minus 2 plus 8 divided by 1, this is 6. So slope of the line is 6 by 1, that is equal to 6, right? So choice 3 is the right answer. If the slope of the line passing through 2 comma minus 7 and x comma 5 is 3, then what is the value of x అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2017లో ఇచ్చారు, తెలంగాణ పాలిసెట్ 2020లో కూడా ఇచ్చారు. మనకి స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ తెలుసు. that can be written as y2 minus y1 divided by x2 minus x1, right? Slope of the line m equal to y2 minus y1 divided by x2 minus x1. So let's say we have x1 comma y1, that is 2 comma minus 7, and x2 comma y2, that is equal to x comma 5, and slope is given, that is 3, right? m equal to 3. So let's write 3 equal to y2 minus y1. This is going to be 5 minus minus 7 divided by x2 minus x1, that is x minus 2, right? This can be written as 3 equal to 5 plus 7 divided by x minus 2. This can be now written as 3 equal to 12 divided by x minus 2, right? Now let me write this as 3 into x minus 2 equal to 12. This is 3x minus 6 equal to 12. This can be written as 3x equal to 12 plus 6, that is equal to 18. It means x equal to 18 by 3, that is equal to 6. So what is the value of x? X equal to 6, and that is choice 3. Understood? If the slope of the line joining the points 3 comma minus 6 and minus 6 comma 3 is equal to the slope of the line joining points 3 comma x and x square minus comma minus 3, then what is the value of x అని అడిగారు. ఇది ఏపీ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్. అంటే ఈ రెండు పాయింట్స్కి స్లోప్ కనుక్కోవాలి. యూజింగ్ దాట్ స్లోప్ యూ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ దీస్ టూ, రైట్? అంటే స్లోప్ ఆఫ్ ద లైన్ ఫార్ములాని 2 times వాడాల్సి వస్తుంది. Slope of the line formula ఏమని చెప్తుంది? m equal to y2 minus y1 divided by x2 minus x1. So first take this pair, x1 comma y1 equal to 3 comma minus 6 and x2 comma y2 equal to minus 6 comma 3. ఈ రెండిటికి స్లోప్ ఏమొస్తుందంటే m equal to y2 minus y1, that is 3 minus minus 6 divided by x2, that is minus 6 minus x1, that is 3. This can be written as 3 plus 6 divided by minus 9. This is plus 9 divided by minus 9, that is equal to minus 1. So slope of the line m equal to minus 1 is the answer. And then this is the slope for these 2 points also, right? That is what they are saying, right? Slope of these 2 points, slope of the line joining these 2 points is equal to slope of the line joining these 2 points, right? Now let me say that m equal to minus 1, that is equal to y2 minus y1 divided by x2 minus x1, right? So x1 comma y1 for this set, let me take it as 3 comma
x. x2 comma y2 is x square comma minus 3. Then let's substitute them into this formula. Slope minus 1 equal to y2 minus y1, that is minus 3 minus x divided by x square minus 3, right? This now can be written as minus 1 equal to minus 3 minus x divided by x square minus 3. Let me simplify this. X square minus 3 నటు పక్క తీసుకెళ్ళిపోతే minus 1 into x square minus 3 equal to minus 3 minus x, right? Now you see I have minus x square plus 3 equal to minus 3 minus x, right? Now మొత్తం అన్ని టర్మ్స్ని ఒక పక్క తీసుకొచ్చేస్తే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, రైట్? సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎవ్రీథింగ్ టు ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి తీసుకెళ్ళిపోతే ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? minus 3 minus x plus x square minus 3, right, equal to 0 అవుతుంది. This can be written as x square minus x minus 6 equal to 0. ఇది quadratic equation. ఈ ఈక్వేషన్ సొల్యూషన్స్ ఏంటో చూడాలి మీకు. ఓకే, minus 6 can be written as minus 3 into plus 2, right? minus 3 plus 2 ఎంత అయింది? సమ్ వచ్చి minus 1 అయింది, రైట్? బోత్ ద కేసెస్ యు సీ ప్రోడక్ట్ వచ్చి minus 6 అయింది, సమ్ వచ్చి minus 1 అయింది. సో వీ కెన్ రైట్ దిస్ యాజ్ x స్క్వేర్ minus 3x plus 2x minus 6 equal to 0. ఈ రెండు టర్మ్స్ నుంచి x కామన్ తీసేస్తే x minus 3 మిగులుతుంది. ఈ రెండు టర్మ్స్ నుంచి plus 2 కామన్ తీసేస్తే x minus 3 మిగులుతుంది, రైట్? This can be written as x minus 3 into x plus 2 equal to 0. అంటే roots of this equation ఏమవుతాయి? x minus 3 equal to 0, that can be written as x equal to 3, and x plus 2 equal to 0 can be written as x equal to minus 2. So roots ఏమయ్యాయి? x equal to 3 and minus 2. 3 and minus 2 అనేది choice 1. Choice 1 is the right answer, right? A that is 1 comma 2, B that is 1 comma 4, and C that is 3 comma 2 are the vertices of a triangle. Okay, ABC అనేది ఒక triangle. Slope of the line joining midpoints of BA and BC ఏంటని అడుగుతున్నారు. ఓకే, మనకి ABC అనే ఒక ట్రయాంగిల్ ఉంటే, లెట్స్ సే ABC అనే ఒక ట్రయాంగిల్ ఉంటే కనుక BA అనే లైన్కి BC అనే లైన్కి మిడ్ పాయింట్స్ని కనెక్ట్ చేసే లైన్ ఏదైతే ఉందో దాని స్లోప్ అడుగుతున్నారు. ఓకే, అంటే వీ నీడ్ టు నో టూ ఫార్ములాస్ హియర్. వన్ ఈజ్ స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఫార్ములా దట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ y2 minus y1 divided by x2 minus x1, and mid points of a line segment that is defined as x1 plus x2 divided by 2 comma y1 plus y2 divided by 2. ఈ టూ ఫార్ములాస్ యూజ్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. మనకి ఏబి మిడ్ పాయింట్ ఏంటి అంటే కనుక ఏ ఈజ్ 1 comma 2, రైట్? దీన్ని ఏమంటానంటే నేను x1 comma y1 అనుకుంటాను. బి ఈజ్ 1 comma 4, రైట్? దీన్ని x2 comma y2 అనుకుంటాను. సో మిడ్ పాయింట్ ఏమవుతుంది? ఏబికి మిడ్ పాయింట్ అంటే కనుక x1 plus x2 divided by 2 comma y1 plus y2 divided by 2. ఏబికి మిడ్ పాయింట్ కనుక p అనుకుంటాను నేను. p is now defined as x1 plus x2 divided by 2 comma y1 plus y2 divided by 2, right? This is going to be 2 by 2 comma 6 by 2. This is 1 comma 3. P అనే పాయింట్ ఏంటి? 1 comma 3. నా BC తీసుకోండి. BCకి మధ్యలో ఉన్న పాయింట్ని Q అంటున్నాను నేను, మిడ్ పాయింట్ని. B ఈజ్ డిఫైన్డ్ యాజ్ 1 comma
4. Let me call this as x1 comma y1. Now C is 3 comma 2. Let me call this as x2 comma y2. Right? Now midpoint, ఈ రెండిటికి midpoint q అనుకుంటున్నాం కాబట్టి q is going to be 1 plus 3 divided by 2 comma 4 plus 2 divided by 2. This is going to be 4 by 2 comma 6 by 2. This is 2 comma 3. So q value ఏంటి 2 comma 3. ఇప్పుడు pq అనే లైన్ ఉంది కదా, దాని స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది, రైట్? So let me say p equal to 1 comma 3 as x1 comma y1 now. Okay, and q that is 2 comma 3 that is equal to x2 comma y2 అనుకుంటే కనుక స్లోప్ ఏమని చెప్తుంది? స్లోప్ m equal to y2 minus y1 that is 3 minus 3 divided by x2 minus x1 that is 2 minus 1. This is going to be 0 divided by 1 that is equal to 0. What is the slope of this line? 0. Slope of the line is 0 ante enti? Then meaning it is parallel to x-axis. Please note this. Slope of line 0 vaste then meaning parallel to x-axis. Ante choice 4 is the right answer. Understood?